వెళ్తే పిళపిళమంటూ భారీ శబ్దం. ఆ వెంటనే కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు భావన. ఇళ్లలో సామాన్లు కింద పడిపోవడం, పాత ఇళ్లు బీటులు వారడం, దీంతో వణికిపోతూ బయటకు పరుగులు పెడుతున్న జనం. ఇవి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి. ఈ ప్రాంతం భూకంపాల జోన్లో లేదని అధికారులు చెబుతున్నప్పటికీ తరచూ చోటు చేసుకుంటున్న ప్రకంపనలు స్థానికులకు నిద్రను దూరం చేస్తున్నాయి. ప్రకాశం నెల్లూరు జిల్లాలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు స్థానికులను భయపెట్టాయి. ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో భూమి కంపించింది. అలాగే పామూరు, సిఎస్పురం మండలాల్లో కూడా స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 24 గంటల వ్యవధిలో 3 సార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయంగా గడుపుతున్నారు. తరచూ వస్తున్న భూ ప్రకంపనలు నెల్లూరు జిల్లా వాసులను వణికిస్తున్నాయి. కాళ్ల కింద నేల కంపిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందన్న ఆందోళనతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని సీతారాంపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికొండపాడు మండలాల్లో తరచూ భూ ప్రకంపనలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాలు భూకంపాల జోన్లో లేవని సిస్మోగ్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. కానీ స్థానికంగా అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఏడాదిలోపే సుమారు 30 సార్లు కంపనాలు చోటు చేసుకున్నాయి. స్థానికుల ఆందోళనతో గతంలో సిస్మోగ్రాఫిక్ అధికారులు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహించారు. వింజమూరు, వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో భూకంప లేఖలు ఏర్పాటు చేశారు. ఈ ప్రకంపనలు భూమి పై పొరల్లో సర్దుబాటు వల్ల సంభవించే సాధారణ ప్రక్రియ అని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రకంపనలు మాత్రం ఆగకపోగా క్రమేణా వాటి తీవ్రత పెరుగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా 2015 అక్టోబర్ 9వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో 4 సార్లు భూమి కంపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 30 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఏడాది వ్యవధిలోనే అన్నిసార్లు భూమి కంపిస్తే దాని ప్రభావం ఆ ప్రాంత ప్రజలపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో 1-2 సెకండ్ల పాటు భూమి కంపించేది. కానీ క్రమేణా కంపనాల వ్యవధి ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 5-6 సెకండ్లు పైగా భూమి కంపిస్తుండటంతో భవిష్యత్తులో ఏ ప్రమాదానికి దారితీస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. భూకంపానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నెల్లూరు నుండి విజయ్ అందిస్తారు. విజయ్, దీనికల్లా కారణాలేంటి? స్వాతి, మళ్లీ ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలోని గుంటూరు, వరికుంటపాడు ఈ మండలాల్లో కూడా తరచుగా వస్తున్నటువంటి భూ ప్రకంపనల వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. దాదాపుగా 6 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా 50 సార్లు పైగా
దాదాపుగా ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లోనే నిన్న మధ్యాహ్నం 2 సార్లు, అదే విధంగా ఇవాళ ఉదయం 6:30 కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే వరుసగా రెండోసారి కూడా ప్రకంపన రావడంతో మొత్తం 24 గంటల్లోనే 4 సార్లు ఈ ప్రకంపన రావడంతో అసలు ఇంట్లో కూడా ఉండాలంటే కూడా భయవేస్తుందనేటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదే ఉంటున్నారు. ఓవైపు ఎండలు తీవ్రంగా ఉండడం, మరోవైపు ఈ వరుస ప్రకంపనలు ఎలాంటి ఆపదను ముంచుకు తీసుకొస్తాయో అనేటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా నెలకొంటుంది. అయితే దాదాపుగా ఒక 15 రోజుల కిందట ఈ సిస్మోగ్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులతో, అదేవిధంగా భూగర్భ శాస్త్రజ్ఞులతో కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఒక సమీక్షను కూడా ఏర్పాటు చేసి దీని మీద ఎవరైతే కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది భూకంపాల జోన్ లో ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వస్తున్నటువంటి 3 మండలాలు కూడా లేవు అని చెప్పినప్పటికి కూడా, అయితే భూగర్భం లోపల దాదాపుగా 5 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఈ భూ పొరల్లో ఉన్నటువంటి కొన్ని కదలికల వల్లే ఇలాంటి తరచూ చిన్న చిన్న ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ రిక్టర్ స్కేల్ దాదాపుగా 2 నుంచి 3 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అటు జిల్లా కలెక్టర్ విధంగా అధికారులు చెప్పినప్పటికీ కూడా వరుసగా, అంటే గతంలో దాదాపుగా వారం రోజులకు ఒక్కసారి కేవలం ఒక శబ్దంతో 2 సెకండ్లు మాత్రమే కనిపించేటువంటి భూమి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి మనం గమనించినట్లయితే వరుసగా కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసగా ఒక రోజు పక్క రోజు, ఆ తర్వాత మూడో రోజు కూడా వరుసగా వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ వాసులు మాత్రం ఖచ్చితంగా ఉంది. అయితే అధికారులు చాకలకొండ అనేటువంటి గ్రామంలో ఒక ఊరు కూడా గ్రామం ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర పోలీసులు కూడా అక్కడికి వెళ్లి వారిని నచ్చజెప్పి ఇక్కడ మీరు ఊరిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా గ్రామస్తుల్లో మాత్రం ఇప్పటికీ భయం వెంటాడుతుందని చెప్తున్నారు స్వాతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక దీనిపై మరిన్ని వివరాలు ఒంగోలు నుండి మా కరెస్పాండెంట్ వెంకట్రావు నాడు తెలుసుకుందాం. వెంకట్రావు, ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన వివరాలేంటి? స్వాతి, ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రధానంగా పామూరు, సిఎస్పురం మండలాల్లో గడిచిన 24 గంటల్లో 3 సార్లు భూమి కంపించింది. అయితే 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకంపనలతో ఒకసారిగా పెద్ద శబ్దాలతో జనమంతా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. గత నెల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో పామూరు, సిఎస్పురం మండలాల్లో ఇప్పటికీ 10 సార్లకు పైగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఎన్జీఆర్ఎస్ బృందాలు కూడా ఈ స్థానికంగా భూ ప్రకంపనలు ఎందుకు సంభవిస్తున్నాయన్న అంశం మీద ప్రస్తుతం సర్వే చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ వరుసగా జరుగుతున్న ప్రకంపనలతోటి స్థానిక జనం ఇళ్లలో ఉండాలంటేనే భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది స్వాతి. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.